హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీరు చూడొచ్చు, మనకు ఒక బీపీఎల్ 32 ఇంచ్ టీవీ అనేది రావడం జరిగింది. అలాగే దీని యొక్క మోడల్ అనేది మనం గమనించినట్లయితే A1000 మోడల్ అనమాట. దీంట్లో ముఖ్యంగా కంప్లైంట్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇది పూర్తిగా ఆన్ చేసినప్పుడు డిమ్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక్కోసారి ఆన్ అవుతుంది, లేదా కొన్నిసార్లు ఆన్ కూడా అవ్వకుండా మానేస్తుంది అనమాట. అంటే పూర్తిగా ఆన్ చేసినప్పుడు డిమ్ పిక్చర్ అయితే ముఖ్యంగా రావడం జరుగుతుంది. ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని చెక్ చేసి రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ముందుగా ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి ఈ యొక్క కంప్లైంట్ని మనం గమనించేది అయితే చూద్దాం. ముందుగా ఒకసారి పవర్ అనేది ఆన్ చేసినప్పుడు మీరు చూడొచ్చు, మనకి పవర్ ఇచ్చిన వెంటనే స్టాండ్ బై మోడ్ అనేది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టీవీ అనేది ఆన్ అయినప్పుడు దాని యొక్క డిస్ప్లే అనేది పూర్తిగా మనకి లో లైట్ అయితే కనిపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఈ విధంగా మనకి ఆన్ అయిన తర్వాత పూర్తిగా లో లైట్ అనేది కనపడడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు టీవీ కూడా ఆన్ కాకపోవచ్చు. ఈ విధంగా మనకి పిక్చర్ అనేది చూసినప్పుడు పూర్తిగా డిమ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా చూసినట్లయితే మనకి చాలా బ్రైట్నెస్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క కంప్లైంట్ అనేది చూసినట్లయితే పూర్తిగా మనకి పిక్చర్ అయితే కనిపించడం అయితే లేదు. ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మనం 1 బై 1 ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా దీని యొక్క పవర్ అనేది ఒకసారి ఆఫ్ చేసి పూర్తిగా టీవీ అనేది ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ కంప్లైంట్ అనేది ఎక్కువ శాతం మనకి 2 విధాలుగా రావడం జరుగుతుంది. ఒకటి, మనకి పవర్ సప్లైలో వోల్టేజ్ అనేది డ్రాప్ అయినప్పుడు కానీ, లేదా పవర్ సప్లైలో ఉండే కెపాసిటర్లు అనేవి ఏమైనా పాడైనప్పుడు, అంతేకాకుండా కొన్నిసార్లు మనకి బ్యాక్ లైట్స్ అనేవి పాడైనప్పుడు కూడా ఇలాంటి కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి 1 బై 1 చెక్ చేసి రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా మొదటిసారిగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి పూర్తిగా ఓపెన్ చేసి మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనం బ్యాక్ లైట్లు అనేవి ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా మనం ముందుగా 1 బై 1 పవర్ సప్లై కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ముందుగా మనం ఒకసారి ఈ సర్క్యూట్ అంటే మదర్ బోర్డ్లో ఉండే కెపాసిటర్లన్నీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనకి ఏమైనా పవర్ సప్లై అనేది హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు పూర్తిగా కెపాసిటర్లు అనేవి పూర్తిగా బ్లాస్ట్ అవ్వడం కానీ, లేదా ఉబ్బిపోవడం అనేది మనం గమనించవచ్చు. మనకి ఈ యొక్క పవర్ సప్లై అంటే బ్యాక్ లైట్ పవర్ సప్లైలో కూడా ఏమైనా ఫిల్టర్ అనేది డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకి సప్లై అనేది డిమ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క కెపాసిటర్ అనేది పూర్తిగా చేంజ్ చేసినట్లయితే మనకి కంప్లైంట్ అనేది రెక్టిఫై అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ యొక్క బోర్డులో బాగా గమనించినట్లయితే మనకి పవర్ సప్లై 12 వోల్ట్, అలాగే బ్యాక్ లైట్ సప్లై కూడా డిమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, మనకి ముఖ్యంగా ఈ యొక్క కెపాసిటర్లు అనేవి పూర్తిగా మనకి ఉబ్బిపోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకి 330/35 వోల్ట్స్, అలాగే 470/25 వోల్ట్స్ అనే 2 కెపాసిటర్లు మీరు గమనించినట్లయితే పూర్తిగా మనకి ఉబ్బిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క కెపాసిటర్ల వల్ల కూడా మనకి ఈ యొక్క కంప్లైంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ముందుగా మనం ఒకసారి చేంజ్ చేసిన తర్వాత గమనించినట్లయితే మనకి వోల్టేజ్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ కంప్లైంట్ కూడా పూర్తిగా రెక్టిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం ముందుగా దీన్ని ఓపెన్ చేసి పూర్తిగా మెయిన్ ఈ 2 కెపాసిటర్ని మనం చేంజ్ చేసినట్లయితే కంప్లైంట్ని మనం ఈజీగా రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పూర్తిగా మదర్ బోర్డు ఓపెన్ చేసి కెపాసిటర్ని ఒకసారి చేంజ్ చేసి అయితే చూద్దాం. కొన్నిసార్లు మాత్రం మనకి బ్యాక్ లైట్ అనేవి పాడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మనకి బ్యాక్ లైట్ ఏమైనా షార్ట్ అయినప్పుడు కానీ, లేదా ఇంకేమైనప్పుడు పూర్తిగా డిమ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ బ్యాక్ లైట్లో ఉండే కెపాసిటర్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా మనకి ఇక్కడ గమనించినట్లయితే మనకి 470/25 వోల్ట్, అలాగే మనకి 330/35 వోల్ట్స్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండింటిని ఒకసారి మనం చేంజ్ చేసినట్లయితే మనకి కంప్లైంట్ అనేది రెక్టిఫై అయిందా లేదా అనేది గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి పూర్తిగా దీన్ని చేంజ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క 2 కెపాసిటర్ని నేనైతే పూర్తిగా చేంజ్ చేసేయడం అయితే జరిగింది. మీరు గమనించవచ్చు, 2 కెపాసిటర్ని మనం యొక్క బ్లాక్ అలాగే గ్రీన్ని రెండింటిని కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. అంటే 470/25 వోల్ట్, అలాగే 330/35
35 వోల్ట్‌ని రెండింటిని కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి మదర్ బోర్డ్‌ని సిట్టింగ్ చేసి ఒకసారి కనెక్షన్‌లు అన్నిటి కలిపి ఒకసారి చెక్ చేసి చూద్దాం. మనకి ఏమైనా కంప్లైంట్ అనేది రెక్టిఫై అయిందా లేదా అనేది కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ముందుగా ఒకసారి మనం మల్టీమీటర్‌తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వోల్టేజ్ అనేది కరెక్ట్‌గా జనరేట్ అవుతుందా లేదా అనేది కూడా మనం గమనించవలసి అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని బిగించి కనెక్షన్‌లు కలిపి ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. ముందుగా దీన్ని బిగించే ముందు యథావిధిగా ఈ యొక్క బ్యాక్ కవర్‌ని మనం పెట్టిన తర్వాత మదర్ బోర్డ్‌ని సిట్టింగ్ అయితే చేద్దాం. ఇదైతే మనకి బ్యాక్ లైట్ డ్రైవర్‌కి కనెక్టర్ అనమాట. దీన్ని మనం ముందుగా ఫిక్స్ చేసి అదేవిధంగా ఎల్‌విడిఎస్ కేబుల్‌ను కూడా సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మెయిన్ మనకి ఈ యొక్క కీబోర్డ్ కనెక్షన్ కూడా ఒకసారి కలిపి ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. అదేవిధంగా పవర్ కనెక్టర్‌ను కూడా ఒకసారి ఫిక్స్ చేసి ఇప్పుడు ఒకసారి మనం ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఆన్ చేసినట్లయితే మనం గమనించవచ్చు. ముందు టీవీ అనేది స్టాండ్ బై మోడ్ అనేది మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ లైట్స్ కూడా మీరు గమనించవచ్చు. మనకి ఫుల్ లైటింగ్ అనేది రావడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి పూర్తిగా లైటింగ్ అనేది రావడం జరిగింది. అలాగే నో సిగ్నల్ డిస్ప్లే కూడా మీరు గమనించవచ్చు. పూర్తిగా మనకి పర్ఫెక్ట్‌గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే 32 ఇంచ్ అనే కాకుండా ఏ టీవీలో కూడా మనం గమనించినట్లయితే ముఖ్యంగా డిమ్ పిక్చర్ అనేది వచ్చినప్పుడు ముందుగా మనం పవర్ సప్లై అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు బ్యాక్ లైట్ అనేవి కూడా షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్ చేసినప్పుడు మనకి ఎక్కువ శాతం మెయిన్ ఫిల్టర్స్ అనేవి పాడైతే అవడం జరుగుతుంది. ఆ యొక్క ఫిల్టర్స్‌ని మనం చక్కగా మార్చుకున్నట్లయితే యథావిధిగా టీవీ అనేది పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా మొదటిసారిగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.